5వ ఆఖరి అధ్యాయం పూర్వకాలంలో కుంగొత్తులుడు అనే మహారాజు గారు ఆ మహారాజు తన పరివారాన్ని తీసుకుని వేట కోసం అరణ్యానికి వెళ్ళి ఎన్నో జంతువులను వేటాయాసం చేత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయా సమయంలో కొంతమంది గోవులకాటమై గోపాలకులు ఇదే విధంగా స్వామివ్రతాన్ని ఆచరించి మహారాజును చూసి దేశాన్ని పరిపాలించే మహారాజు దేవుడితో సమానమని కొద్దిగా ప్రసాదాన్ని పెట్టి వెళ్ళి మహారాజు ఇచ్చారు. అప్పుడు మహారాజు గారు అనుకుంటున్నారు, వీరు చూస్తే గోపాలకులు, నేను చూస్తే మహారాజుని, వీరు ఇచ్చిన ప్రసాదం వీరు తినడమే గమనించారు. ప్రసాదం మొదలుపెట్టి నమస్కారం చేయకుండా తన కోటకు వెళ్ళిపోయారు. స్వామివారికి మహారాజు వద్ద ఆగ్రహం కలిగింది. ఆ మహారాజుకి చిన్న మాయ చేశారు. అదేమిటంటే మహారాజుకి ప్రసాదం కేవలం 100 మంది కుమారులు జన్మించారండి. ఆ 100 మంది కుమారులు యుద్ధంలో ఒక్కసారిగా మరణించినట్టుగా తనకున్న రాజ్యం శత్రురాజులు వచ్చి వశం చేసుకున్నట్టుగాను గొప్ప మాయలు వేశారు స్వామివారు. ఇదంతా చూసిన మహారాజు పరీక్షగా కాసేపటికి తెచ్చుకున్నారు. మహాజ్ఞానంగా ఊహించుకున్నారు. ఆయనలో వేసిన సత్యదేవుడి ప్రసాదం మహత్యం వల్లే ఇదంతా జరిగిందని భావించి గొప్పవారణ్యాన్ని వెళ్ళి గోపాలుడు చేతుల మీదుగా ప్రసాదాన్ని గురించి మరలా ప్రాంత్యాన్ని చికిత్స చేసేది. ఇలాగా రాజ్యం మహారాజుకి స్వాధీనమైనది. 100 మంది కుమారులు జీవించుకున్నారు. స్వామి ప్రసాదానికి ఇంత మహత్యం ఉంటే సత్యదేవుడు వ్రతానికి ఇంకంత మహత్యమో అని చెప్పి విడవకుండా ప్రతి మాసమునందు స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఆ మహారాజు కూడా అందిలముందు మోక్ష మార్గమనే చెందిన వారాయన. నారద, ఈ కలియుగంలో అన్నవరము అనేటువంటి గ్రామమున పంపానది తీరమున రత్నగిరి అనేటువంటి శిఖరం పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా త్రిమూర్తి స్వరూపంగా అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అనే నామధేయంతో పిలుస్తున్నాము. నారద, ఈ కలియుగంలో మానవుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే ఆచరిస్తారో, స్వామి గారి కథలు వింటారో, స్వామి ప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తారో వారు ఇహమందు కోరిన కోరికలు అనుభవించి జీవితాంతమున నా సన్నిధి చేరుతారు అని చెప్పి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా నారదమహాముని సూతమహాముని నైమిషారణ్యంలో సమరగా విషుడికి ఈ వ్రతవిధానం తెలిపిన వారాయ. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం 5వ సమాప్తం. గోవిందా గోవిందా. అక్షంతో కళగద్దుకోండి. ఆడవారి చేతుల్లో అక్షంతో మగవారికి ఇవ్వండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అక్షంతలు ఇస్తే అవి తీసుకోండి. అక్షంతలన్నీ ఎడ చేతిలోకి మార్చుకోండి. మగవారు కుడి చేతిలో కొద్దిగా అక్షంతలు తీసుకుని స్వామి పైన వేయండి. కొద్దిగా మగవారు సరస్సు అక్షంతలు వేసుకోండి. మీ ఆడవారి మీద మీ పిల్లల మీద కొద్దిగా వేయండి. మీ కూడా వచ్చిన బంధువులు దగ్గరగా ఉంటే వారి చేతికి ఇవ్వండి, వారు వేసుకుంటారు. ఇంకా అక్షంతలు మిగిలితే ఇంటికి పట్టుకెళ్ళి బంధువులకి మిత్రులకి ఇవ్వండి. శుభంగా అక్షంతలు జాగ్రత్త పెట్టుకోండి.